అక్టోబర్ నెలలో దేవుడు మరి మా తల్లి అలాగే మన యొక్క సంఘ పాస్టమ్ గారిని ప్రభు తన సన్నిధిలోకి పిలుచుకున్నారు. వాస్తవంగా మరి ఈ క్రిస్మస్ దినాల్లో చాలా సంతోషంగా ఆనందంగా మరి ఎంతో ఆహ్లాదకరంగా మా అమ్మ గడుపుతుండేది. ఎవరు వచ్చినా రాపోయినా ప్రతి ఊరు కూడా వచ్చి సెమీ క్రిస్మస్లో పాల్గొనేది. కొన్నిసార్లు నాన్నగారు అనారోగ్య పరిస్థితిని బట్టి కానీ వయసు రీత్యా పనులను బట్టి నేను రాలేనన్నా మీరు రాపోయినా పర్లేదు నేను వెళ్తానని చెప్పి అమ్మ ఒక్కతే బయలుదేరి అన్ని ఊర్లకు వచ్చేది. అన్ని ఊర్లు చలి ఉన్న వాతావరణం అనుకూలంగా లేకపోయినా అన్ని చోట్లకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో అమ్మ ఎంతగానో సంతోషంగా పాలు పంపులు పొందుతూ ఉండేది. మరి ఈ సంవత్సరం ఆ లోటు చాలా ఎక్కువగా మేము అనుభవిస్తున్నాం. ఆ లోటు ప్రతిరోజు కూడా మాకు కనబడుతుంది. అయినప్పటికీ మరి దేవుని యొక్క పరిచయలో ఉన్నాము, దేవుని యొక్క పనిలో ముందు కొనసాగుతున్నాం. కాబట్టి దేవుడిచ్చిన నిరీక్షణతో దేవుడిచ్చిన ధైర్యంతో మరి ప్రతి చోట మేము ముందుకు కొనసాగడానికి దేవుడు తన సహాయం కృపను అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ సంవత్సరం దేవుడిన నడిపింపును బట్టి మరి మా అమ్మ యొక్క జ్ఞాపకార్థంగా ఒక క్యాలెండర్ ప్రత్యేకంగా ప్రింట్ చేయడం జరిగిందండి. మరి ఇంతకుముందు మామూలుగా జనరల్గా క్యాలెండర్ తీసుకుని దాని క్రింద స్ట్రిప్లో మన చర్చ్ పేరు తర్వాత చర్చ్ ఫొటోస్ వస్తూ ఉండే. అయితే ఈ సంవత్సరం మరి అమ్మ యొక్క జ్ఞాపకార్థంగా ఒక క్యాలెండర్ అనేది ప్రింట్ చేయాలని దేవుడు మాకు ఆలోచన అనుగ్రహించాడు. గత సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం మరి అమ్మ నాన్నగారు మాతో కలిసి రావడం జరిగింది. సో అక్కడ దిగిన ఫొటోస్తో ఈ క్యాలెండర్ ప్రింట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా. సో ఈ సంవత్సరము అందరికి కూడా క్యాలెండర్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సో కుటుంబానికి ఒక క్యాలెండర్ ఇవ్వాలని అనుకున్నాం. తర్వాత మీరు ఆ క్యాలెండర్స్ చర్చ్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. నాన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పైన స్క్రీన్లో మీకు ఆ క్యాలెండర్ పేజెస్ కనబడుతుంది. తర్వాత మరి మిగిలిన ప్రోగ్రామ్కి మేము వెళ్దాం. 115 కీర్తనలు 3 వచనాలు చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామముకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క నామానికి మహిమ రావాలి. అన్ని జనులు అనుకుంటారు, మీకు అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మీరు ప్రార్థన చేస్తారు కదా, మీరు పరిచర్య చేస్తున్నారు కదా, మరి ఆత్మలకు మరి కాపరిగా ఉన్నారు కదా, మీ కుటుంబంలో ఎందుకు ఇది జరిగింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీరు అందుకనే దేవుని యొక్క నామానికి ఆయన చిత్తం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు ప్రాసత్యమును బట్టి నీ నామకే మహిమ కలుగుగాక. వారు దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? వారు ప్రార్థన చేస్తారు కదా, ఎందుకు ఆ విధంగా అయింది అని అనుకుంటారు. కానీ అదే వాక్యంలో చూస్తే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. నువ్వెందుకు ఇట్లా చేసేవని అడగటానికి మనకి అర్హత లేదు. కుమ్మరివాడు మరిక మట్టి జిగట మన్ను మరిక కొమ్మరితో ఎందుకు నన్ను ఇట్లా చేసావు అని అడగగలదా? మనమందరం కూడా మరిక అలాంటి వారమే మరిక. కాబట్టి మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమునైనా చేయుచును. ఇష్టం ఆయన పుట్టించాడు, ఒక పని అప్పచెప్తున్నాడు, ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత వచ్చేసేయండి అంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా మరిక ప్రభు పంపించిన వారమే. ఆయన పని అప్పగిస్తున్నాడు, పని చేస్తున్నాం. మరిక కొంతమంది పని ముగించుకుంటారు, పూర్తి చేస్తారు, ప్రభు అప్పగించిన పని పూర్తి చేస్తారు. కొంతమంది పూర్తి చేసుకోరు. పూర్తి చేసుకున్నా పూర్తి చేసుకోకపోయిన వరకు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన పిలుస్తున్నాడు, మనం వెళ్తున్నాం అంతే. కాబట్టి మరిక బిడ్డలందరూ కూడా ఈ విధంగా ఒక క్యాలెండర్ను మరిక చేయాలని ఆశపడ్డారు. నేను ఎందుకులే వద్దులే అన్నాను, కానీ ఎట్లా అయినా సరి చేయాలి అని మరిక పాస్టమ్ గారు మరి పేరు మీదుగా ఒక క్యాలెండర్ మరిక ఈ సంవత్సరం క్యాలెండర్ ఏర్పాటు చేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీ పాదం స్తోత్రునాయన సహాయం చేయకండి, కలిగించండి. ప్రతి సంవత్సరం కూడా ప్రభు తండ్రి ఈ విధంగా తండ్రి క్యాలెండర్స్ మరిక ఏర్పాటు చేస్తున్నాం.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభు తండ్రి మీ యొక్క నాయన దసరాల యొక్క పేరుతో క్యాలెండర్స్ రిలీజ్ చేస్తుండగా మీ సన్నిధి ఉంచండి, సహాయం చేయండి, కనికించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. ఎవరైతే ఈ క్యాలెండర్ మనకి చూడండి తీసుకుంటున్నారో వారందరూ విషయంలో ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారిని రక్షణ పొందుటకు సహాయం చేయతండి, రక్షణ పొందిన వారిని కూడా తండ్రి ఆఖరి వరకు కూడా నిలబడటకు సహాయం చేస్తారని మీకే స్తోత్రం స్తుతులు చెల్లించు. యేసు పరిశుద్ధనాలు వేడుకుంటున్నాను తండ్రి, కుమార పరిశుద్ధాత్మనామములో ప్రభు ఈ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.